పలానా చెరువులో నేను ఉన్నాను, నన్ను తీయండి అని చెప్పి ముగ్గురు కుర్రోలు దిగి ఆ చెరువులో నుంచి అమ్మవారిని తీసుకొచ్చి పైన గట్టు మీద పెట్టారండి. మేము హిందూ పూజలోళ్ళం కాబట్టి మా చేతనైనా మేము ఏయో పూజలు చేసుకుని ఏదో చిన్న పందిరిలాగా వేసుకున్నామండి చిన్న ఖాళీ ప్లేస్ లోని. మా కాలనీ వాళ్ళు కాకుండా అవతల పక్క నుంచి వచ్చి కాలనీ వాళ్ళు పేటలో వాళ్ళు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి లంగిముండలని యదవముండలని ఇష్టాసరంగా మమ్మల్ని తిడుతున్నారు. వాళ్ళు 4 పక్కల నుంచి స్పీకర్లు పెట్టుకొని ఎంతో ప్రార్థన చేసి ఇంటింటి కాడ స్పీకర్లు పెట్టుకొని ప్రార్థన చేసుకుని వాక్యాలు చెప్పుకున్నా మేము ఎవరు ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. మమ్మల్ని పిలిచినా కూడా మేము వెళ్లి మాకు తోచిన కానుకలు వేసుకొని మేము అన్నింటిలోని వాళ్ళతో సమానంగా వెళ్లి ఉన్నాం. మేము వాళ్ళందరితో సహకరిస్తున్నాము. అలాంటిది ఈ రోజున వచ్చి మమ్మల్ని ఇష్టాసరంగా మాట్లాడి దౌర్జన్యంగా ఇప్పటికి ఎలాగొచ్చింది అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యం చేసి పోలీసులు రప్పించి ఇష్టాసరంగా మాట్లాడతాం. మమ్మల్ని ఇష్టాసరంగా మాట్లాడి ఎంత రచ్చ చేస్తున్నారంటే ఇష్టాసరంగా బూతులు తిట్టి ఏయో కేసులు పెడతామని పోలీసుల చేత మమ్మల్ని పంపించేసి వాళ్ళు ఇష్టాసరంగా చేస్తున్నారండి. ఇక్కడ మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చెయ్యండి. మాకంటూ హిందూ దేవుడు లేడా? మేము హిందూ దేవుడిని నమ్ముకోకూడదా? వాళ్ళ దేవుడిని నమ్ముకోవాలా? ఏం చెప్పినానంటండి వాళ్ళు చెప్పే చెయ్యాలంటండి. మేమెందుకు చేయకూడదు? మా హిందూ దేవుడిని మేము ఎందుకు చేసుకోకూడదు? మా దేవుడిని విమర్శించాల్సిన పని ఏంటి? మేము వాళ్ళ దేవుడిని విమర్శించట్లేదు. అందరం ఒకటే అని ఇన్ని రోజులు మేము కలిసి ఉన్నాం. అలాంటి వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా రావాల్సిన పని ఏంటి? మా కాలనీ వాళ్ళు రాలేదు. మా కాలనీ వాళ్ళు అందరూ కలిపి రెచ్చగొట్టి వాళ్ళు తీసుకొచ్చారు. మమ్మల్ని ఏ వార్డులోని కదపలేదు. 10వ వార్డు గాని 11వ వార్డు గాని కదపలేదు. అలాంటిది తీసుకొచ్చి మా వాళ్ళు మా మీద దౌర్జన్యం తీసుకురావాల్సిన పని ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఖాళీ స్థలాలు పైన కింద ఇల్లు కట్టుకోమని. వాళ్ళకేం సంబంధం? మాకు పైన కింద ఇల్లు కట్టుకోమని ఇచ్చారు. మాకు కాలనీ కింద ఇచ్చారు. మా కాలనీలో రావాల్సిన పని ఏంటి? మాకు చెరువులో దొరికిన దేవతను తీసి తెచ్చుకొని మేము పూజించుకుంటానికి మా తప్పేంటి? ఆ దేవుడే రావాలా? మా దేవుడు రాకూడదా? మాకు సమాధానం చెప్పండి. మేము ఎంతవరకైనా చేస్తాం. మా దేవుడిని మీకు పైకి తీసి తెచ్చుకుంటాం. వాళ్ళ దేవుడే ఉండాలా పైన? మా దేవుడు ఉండకూడదా? మాకు సమాధానం చెప్పి G+1 కాలనీ పాలకొల్లు రామయ్యాలు G+1 కాలనీ పాలకొల్లు మాకు ఉషారాణి గారు ఉన్నప్పుడు మాకు పైన కింద లెక్కబట్టి ఇచ్చారు, హౌస్ ఇచ్చారు. మేము అక్రమంగా ఎవరి స్థానాల్లోనే తీసుకొని మేము కట్టుకోలేదు. అమ్మవారిని కూడా పార్కు కానీ ఇచ్చారు మాకు. ఆ ప్లేస్ ఆ పార్క్ లో నిలబెట్టుకున్నాం మేము. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందే. అది మేము ఏ హిందూ దేవుడు పూజ చేసుకున్నా అడుగుతున్నావా చేస్తున్నావా? ఈవిడికే కనిపించిన పలానా చోట నుండి తీయండి బయటకు లాక్కెళ్ళిపోతున్నా. కూర్చుపోయి పిల్లలందరూ ఆయన వాళ్ళకేం సంబంధం? ఆయన అవతల పేటలో నుంచి వచ్చి G+1 కాలనీలో దౌర్జన్యం చేయాల్సిన పని ఏంటి? 10వ వార్డులో కలపలేదు, 11వ వార్డులో కలపలేదు. ఇంకా మాకు ఈ స్థలాన్ని ఎందుకు ఊరుకోవాలి? మాకు హిందూ దేవుడు వద్దా? మేము పూజలు చేసుకోకూడదా? పెద్ద పెద్ద సౌండ్లు వేస్తారు.